హలో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది యాక్చువల్లీ బాదం అంటే తొక్క తీసేసి మనం వాడుకోవాలి ఎప్పుడైనా సరే. బాదం పప్పుని చాలామంది ఏం చేస్తారంటే ఈ తొక్కతోటే మనం కట్ చేసి పెట్టేయడం, స్వీట్ షాప్లో కూడా అలాగే స్వీట్స్ పైన పెట్టేస్తూ ఉంటారు. ఈ తొక్క ఏంటంటే అరగదనమాట, అందుకని చెప్పేసి ఇది తీసేసి మనం వాడుకోవాలి. ఇది చాలా ఈజీగా మనం ఒలిచేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడే పెట్టాను నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద అంటే కొద్దిగా మన చెయ్యి పెట్టలేనంత వేడి వస్తే అంటే కొద్ది వేడి అయిన వెంటనే కట్టేసి అలా ఒక అరగంట సేపు పక్క పెట్టేయండి. పెడితే మన జస్ట్ ఇట్లా అంటే మళ్ళీ మీకు వలిచినప్పుడు నేను చూపిస్తాను. ఇలా అంటే తొక్క వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇప్పుడే పెట్టాను. అది చూస్తారా, జస్ట్ గంట ఒక 5 నిమిషాలు మనం ఇలాగా నీళ్ళు మనం టీ తాగేంత వేడి ఉంటే సరిపోతుంది. అలా అయిన వెంటనే స్టవ్ కట్టేసేయండి. నేను హైలో పెట్టేస్తున్నాను, 2 నిమిషాలు అవుద్దని. కట్టేసి మనం దాన్ని ఒక పక్క పెట్టేసి మన పని మనం చేసుకుని తర్వాత తాయితీగా కూర్చుని టీవీ చూస్తూనో ఏదో ఇంకొక ఏ సంగీతం వింటానో వీటిని మన ఇళ్ళలో ఒలిచేసుకోవచ్చు. అంటే ఎన్ని కేజీల పప్పు అయినా సరే మనం ఈజీగా ఒలిచేయగలుగుతాం అన్నమాట. అలాగా అందుకోసం ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. తర్వాత ఇది ఎందుకు నానబెట్టి పప్పు ఇప్పుడు ఒలుస్తున్నానంటే, నేను యాక్చువల్లీ ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత మనం తామర గింజలు అంటే వాటిని ఏమంటాం, ఫూల్ మకాన్. ఈ ఫూల్ మకాన్ను కలిపి పొడి చేస్తానన్నమాట. ఇది పావు కేజీ ఈ పప్పు, పావు కేజీ బాదం పప్పు, పావు కేజీ మన జీడిపప్పు. అది 100 గ్రాములే, ఎందుకంటే పావు కేజీ అంటే బోల్డ్ వచ్చేస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి. ఏది పూల్ మకాన్, అందుకని చెప్పేసి పూల్ మకాను ఒక 100 గ్రాములు తీసుకుని వీటిని ఇప్పుడు ఈ పప్పు ఒలిచేసి ఈరోజే చేయను అనమాట. ఇది ఆరబెట్టాలి. మనం ఒలిచాక ఫ్యాన్ కింద పెట్టేసి నైట్ శుభ్రంగా ఇది చేస్తే రేపు మార్నింగ్కి చక్కగా ఆరిపోయి ఉంటుంది. లేదంటే రేపు కాస్త ఒక ఎండదెబ్బ తగలనిచ్చి మనం ఆ పప్పుని కాస్త ఎండలోను ఒలిచేసాక ఆరబెట్టుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. నేను అలా చేసి పెట్టుకుంటాను. అలాగే ఏ పాయసాలు చేసినా, లేకపోతే సేమియాలు చేసినా, పరమాన్నం చేసినా, ఇందులో ఏ చేసినా కూడా అది కూడా నేను ఒక 2 స్పూన్లు వేస్తాను ఈ పౌడర్. దానివల్ల చిక్కదనం వస్తుంది, తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. పిల్లలు ఎలాగా తినటానికి ఇదవుతారు కదా బాదం పప్పులు అయ్యని. ఈ విధంగా చేసి పెట్టండి. పెద్దవాళ్ళు తినండి, ఇంట్లో అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూసారా, నీళ్ళు అంతే, జస్ట్ పెట్టేశాను, అయిపోయింది. ఒక అరగంట అలా వదిలేద్దాం. దీనివల్ల ఏంటంటే ఈ పప్పు చూసారా కలర్ కూడా ఎలా రెడ్ కలర్లో వాటర్ ఎలా దిగిందో. ఇలా అంటే మనకి ఇలా అంటే ఒక 5 నిమిషాలకి ఇది మీకు వచ్చేస్తుంది పప్పు. అలా వదిలేద్దాం 10 నిమిషాలు. ఈ లోపల ఇంకో పని చూసుకుందాం. ఓకే, మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పొడి చేసేటప్పుడు కూడా అన్నీ ఎలా వేయించి చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.